ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు మీలాదున్ నబీ ఉత్సవాలు జరుపుకోవాలి. శాంతి కమిటీ సమావేశంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడి. అవాంఛనీయ ఘటనలు తావులేకుండా గట్టి బందోబస్తు చేస్తాం. సిపి కల్మేశ్వర్. మంటపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని నిర్వాహకులకు హితవు. ప్రశాంత వాతావరణంలో వినాయక చతుర్థి మీలాద్ ఉన్ నబీ వేడుకలు ఘనంగా జరుపుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పిలుపునిచ్చారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకొని సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. అనంతరం కలెక్టర్, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం జరిపి కీలక సూచనలు చేశారు. మీలాద్ ఉన్ నబీ ఉత్సవాలు, గణేష్ ఉత్సవాల సందర్భంగా చేపట్టాల్సిన అందుబాటులోకి తేవాల్సిన సదుపాయాల గురించి సార్వజనిక గణేష్ మండలి ప్రతినిధులు, శాంతి కమిటీ సభ్యులు, ముస్లిం మత పెద్దలు, మండపాల నిర్వాహకులు పలు ప్రతిపాదనలు చేస్తూ తన అభిప్రాయాలను వెల్లడించారు. శాంతియుత వాతావరణంలో భక్తి శ్రద్ధలతో మత సామరస్యానికి ప్రతీకగా వేడుకలు జరిగేలా తోడ్పాటును అందిస్తామని అన్నారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ ఉత్సవాల నిర్వహణకు జిల్లా యంత్రాంగం తరఫున పూర్తి స్థాయిలో సహాయ అందిస్తామని, రోడ్ల మరమ్మతులు, శోభయాత్రకు అడ్డంకిగా ఉండే చెట్ల కొమ్మలను తొలగించడం పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఎంతో సుహృద్భావ వాతావరణం వేడుకలు జరుగుతాయని, ఈసారి కూడా అదే స్ఫూర్తిని ప్రదర్శిస్తూ గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని సూచించారు. యాంత్రిక సమస్యలు తలెత్తకుండా శోభయాత్రలు చూసుకోవాలని, నిమజ్జన యాత్ర కొనసాగే ప్రాంతాల్లో రోడ్లకు ఇరువైపులు కరెంటు తీగలు, వంగి ఉన్న చెట్ల కొమ్మలు వాటిని తొలగించాలని, ప్యాచ్ వర్క్ చేపట్టి రోడ్డు వైపు గుంతలను మూసివేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆశించారు. కాగా సమస్యాత్మక ప్రాంతాలు, ప్రార్థనాలయాల వద్ద సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తామని, ఒక్క నిజామాబాద్ నగరంలోని ఈసారి సుమారు 750 పైచలకు కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్టు కల్మేశ్వర్ తెలిపారు. ఈ నిర్వాహకులు గణేష్ మండపాల వద్ద ఎవరో కనీసం ఒక్క సీసీ కెమెరాను ఏర్పాటు చేశారు. అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ ఎం మకరం, ట్రైనీ కలెక్టర్ సంకేత్ కుమార్, డిప్యూటీ మేయర్ ఇదేశ్, అదనపు డీసీపీలు కోటేశ్వరరావు, బసవరెడ్డి, ఆర్డీఓలు అంబదాసరావు, రాజగౌడ్, నిజామాబాద్ ఏసీ రాజా వెంకటరెడ్డి, వివిధ శాఖల అధికారులు, శాంతి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు మీలాద్ ఉన్ నబీ ఉత్సవాలు జరుపుకోవాలి. శాంతి కమిటీ సమావేశంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మనం 18 తారీఖు నాడు మాత్రము జెండా యాత్ర, 11 తారీఖు నాడు हमको बेहतर ताउन किया गया। गुज़िश्ता साल मिलादुन नबी सल्लल्लाहु ताला अलैहि वसल्लम और गणेश दोनों एक दो दिन के आसपास निकले। मिलादुन नबी सल्लल्लाहु अलैहि वसल्लम का जो जुलूस निकाला जाता है वो वर्ल्ड पीस डे, मुसलमानों की सबसे बड़ी ईद है, और उस दिन हम लोग अमन का प्रचार करते हैं। अपने मुल्क में, अपने बिरादरान वतन में अमन का पैगाम देते हैं। इसी ज़िम्मन में मिलादुन नबी सल्लल्लाहु अलैहि वसल्लम, अगर आज रात चांद दिखता है तो 16 तारीख को मिलादुन नबी का जुलूस होगा। अगर चांद आज नहीं दिखा तो 17 को जुलूस होगा। साल गुज़िश्ता लास्ट ईयर भी ऐसे ही हुआ था। ఏదైనా మళ్ళీ ఆ దీపం చుట్టూ కూడా ఈ పాట్స్ని, ఫ్లవర్ పాట్స్ని కూడా పెడితే అది పడిపోకుండా సేఫ్గా అది ఉంటుంది. తర్వాత ఏ దీపంని కూడా మీరు కింద క్లాత్ పెట్టి దీపం అనేది పెట్టగలరు. నేను మళ్ళీ చెప్తా, విగ్రహానికి దగ్గరగా పెట్టద్దు. పెడుతున్నప్పుడు కింద ఒక ప్లేట్ పెట్టి దీపంని పెట్టాలి. అదే కాకుండా దీపంకి చుట్టూలో చిన్న చిన్న మొక్కల్ని, పాట్స్ని పెడితే మనకి ప్రమాదం జరిగే తక్కువ ఉంటుందండి. మనకి చాలా మనకి నిమజ్జనం డేట్, టైము, ఎక్కడ నిమజ్జనం, ఏ చెరువులో లేకపోతే వాటిలో మీరు నిమజ్జనం చేస్తారు, ఏ రూట్లో మీరు ప్రొసెషన్ తీసుకెళ్తారనేది ముందేనే మనకి ఇన్ఫార్మ్ చేస్తే అక్కడ కావాల్సినటువంటి మెజర్స్ని, రోడ్ లైటింగ్, సీసీటీవీ కెమెరాస్, ట్రీ చెట్లని ట్రిమ్మింగ్ చేయడం, ఇటువంటి మెజర్స్ని మేము ముందునే తీసుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది. తర్వాత లైటింగ్ అరేంజ్మెంట్స్, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్, ఇవన్నీ కూడా మేము అరేంజ్మెంట్స్ అనేది మేము చేస్తాం. మెయిన్గా మనకి ప్రొసెషన్లో వెళ్తున్నప్పుడు
వెహికల్స్ మీద, ట్రాక్టర్స్ మీద, లేకపోతే ట్రైలర్స్ మీద చాలామంది దాని మీద ఉండి వాళ్ళు సందర్భాల్లో వాళ్ళు డాన్స్ చేయడం అవన్నీ జరుగుతుంటాయి. ప్రతి దానికి ఒక కెపాసిటీ అనేది ఉంటుంది. సో అది కూడా మీరందరూ తెలుసుకొని ఒకే వెహికల్ నుండి చాలామంది ఉండకుండా మీరు ఆ ఫుడ్ కూడా మీరు చేసుకోవాలని. అందరికీ నమస్కారాలు. సో ఆల్రెడీ మీరు మాట్లాడినప్పుడే చాలా విషయాలు కవర్ చేశారు, బాగా చెప్పారు. సో మీరు చెప్పినట్లుగా జరిగితే సో మేము పీస్ మీటింగ్